మమ్మీకి ఇష్టం వన్ పార్ట్, డాడీకి ఇష్టం వన్ పార్ట్, పింకీకి ఇష్టం వన్ పార్ట్, అందరికి ఇష్టం వన్ పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్స్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. పుల్వామా దాడిలో ఆశువులు బాసినటువంటి మన కావలికి చెందినటువంటి మధుసూదన్ గారిని ఇందాకే వెళ్ళి చూడడం జరిగింది. 46 గుళ్ళు ఒకే వ్యక్తిలో పడిపోయి ముద్దగా చేసి తీసుకొచ్చి అక్కడ పెట్టున్నారు. ఇది ఎంత దుశ్చర్య అంటే అసలు సభ్య సమాజంలో జీవిస్తున్నటువంటి సభ్య సమాజంలో ఇటువంటి దుశ్చర్యలు చేస్తున్నటువంటి ఈ ఉగ్రవాద మూకలను మట్టు పెట్టించాలి. ప్రతి ఒక్కళ్ళమే ఒక్కొక్క ఝాన్సీ లక్ష్మీబాయిగా, ఒక్కొక్క మోడీ, ఒక్కొక్క అమిత్ షాగా తయారయ్యి మన హిందువులందరినీ కూడా రక్షించుకునే టైము ఆసన్నమైంది. ఆ పాకిస్తాన్ దేశాన్ని ప్రపంచ దేశాలన్నీ కలిపి ఆ దేశ పటమే లేకుండా చేయాలని మరొకసారి నేను విన్నవించుకుంటున్నాను. ప్రతి హిందువు రక్తబొట్టుని వాళ్ళు తీసుకుంటూ ఈరోజు మన మీదకే దండెత్తి వస్తున్నారంటే వాళ్ళని ఏమనాలి? ఇటువంటి దుశ్చర్యని పాల్పడినటువంటి వ్యక్తుల్ని కఠినమైనటువంటి శిక్షలే కాకుండా జీవితంలో వాళ్ళు మరొకసారి తప్పు చేయడానికి కూడా భయపడాల్సిన విధంగా కఠిన శిక్షలు విధించాలని కోరుకుంటూ జై హింద్. హిందూ బంధువులారా, యావత్ భారతదేశం ఆశ్చర్యం పొందే విధంగా మతమేదో కనుక్కొని ఇంకా కూడా వారికి నమ్మకం కుదరకపోతే సుంతి చేస్తుందా లేదో గుర్తించి, కల్మా చదవగలదా లేదో గుర్తించి ఆ విధంగా హిందువుల్ని ఏరి 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 హిందూ విహారయాత్రకు వచ్చిన హిందూ బంధువుల్ని ఏరి ఏరి చంపడం జరిగింది. ఈ దేశంలో మతం ఆధారంగా తీవ్రవాదం ప్రచురిల్లి మతం ఆధారంగా పర్యాటకులను చంపడం జరిగింది. ఒక హనుమాన్ ర్యాలీకి ఏ విధంగా అయితే వేలాది మంది హిందూ బంధువులు ర్యాలీలో పాల్గొంటున్నారో అదే విధమైన వేదన, అదే విధమైన తపన, అదే విధమైనటువంటి ఐక్యత ఇటువంటి శాంతి ర్యాలీలో మనం చూపించాలి. ఈ సందర్భాన్ని ఆసరాగా చేసుకొని ఎవరైతే నిన్న అసలు బాసారో వారి ఆత్మకి సద్గతులు కలగాలని చెప్పి ప్రార్థిస్తూ కొవ్వొత్తులతో మా నిరసన శాంతి ప్రదర్శన ద్వారా ఈరోజు మా నిరసన తెలవడం జరిగింది. అప్పుడు మాత్రమే భారతీయులందరూ కూడా విశ్వాసంతో మనగలుగుతారని చెప్పి ఇందు మూలంగా మేము డిమాండ్ చేస్తున్నాము. జోహార్ అమర వీరులకు. గత 30 సంవత్సరాలుగా ఆ దేశం అభివృద్ధి చెందకపోయినా, వాళ్ళకి ఆహారం దొరక్కపోయినా, వాళ్ళకి బ్రతుకు తెరువు లేకపోయినా వాళ్ళు జిహాదీల కోసమే పనిచేస్తూ వచ్చారు. మొన్నటి రోజున కారణం లేకుండా దాడులు చేయడం, ఆ దాడుల్లో 26 మంది చనిపోవడం, మోడీ గారు మాత్రం సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారని మేము భావిస్తున్నాం. సింధు జలాలు ఆపేశారు, మంచిది. పాక్ సినిమాలు రద్దు చేశారు, మంచిది. భారతీయుల కోరిక సర్జికల్ స్ట్రైక్స్ చేసైనా సరే, సైనిక చర్య చేసైనా సరే పాకిస్తాన్లో ఉగ్రవాదం అనేది లేకుండా చేయాలని చెప్పి భారత ప్రజలు కోరుకుంటున్నారు. అటువంటి కిరాతక చర్యలను ప్రపంచం మొత్తం ఏకమై ఆర్థికంగా కానీ అన్ని విధాలా కానీ పాకిస్తాన్ని బహిష్కరించినప్పుడే తీవ్రవాదం అంతమవుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం.